మన రోజువారీ జీవితంలో ఎన్నో కథలు వింటూ ఉంటాం. ఎందరో కోటీశ్వరులు, యాక్టర్స్, పెద్ద సెలబ్రిటీస్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయారని. కానీ వారు నిజంగా కనిపించకుండా పోయారా? లేక ప్రపంచం ముందే మాయమైపోయే ఒక ఇల్యూజన్ క్రియేట్ చేశారా? అంటే ఒక్కసారిగా వచ్చిన ఫేమ్ తర్వాత ఎవరికీ తెలియకుండా ప్రశాంతంగా జీవించాలని అనుకున్నారా? ఇలా ప్రపంచంలోనే అతి ధనవంతులైన కొంతమంది వ్యక్తులు రాత్రికి రాత్రే చనిపోయినట్లా లేదా అకస్మాత్తుగా మాయమైనట్లా మనం చూసిన వార్తలు ఎప్పటికీ మన మనసులో ప్రశ్నలై మిగిలిపోయాయి. అంటే నిజంగా డబ్బు, ఫేమ్ ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుందా? లేక డబ్బు, ఫేమ్ ఉన్నా కూడా నిజమైన సంతోషం, స్వేచ్ఛ ఉండదు అని అనుకున్నారా? ఇప్పటి కాలంలో డెత్ కూడా ఒక ఇల్యూజన్ అయిపోయింది. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఏమైనా సొంతం చేసుకునే పవర్ ఉంటుందని తెలుసు మనకి. కానీ అదే పవర్ యూజ్ చేసి వాళ్ళు డిసపియరెన్స్ కూడా డిజైన్ చేసుకోగలరు. ఇంకా కొంతమంది వారు చనిపోయారని, మరి కొంతమంది వారు ఇంకా మన మధ్యే బతుకున్నారని అంటారు. కానీ నిజమేంటి? చాలా సెలబ్రిటీస్ అంటారు కెరియర్ అయ్యాక నేను ఎక్కడో దూరంగా గుర్తు తెలియని చోట జీవించాలనుకుంటున్నానని. ఇంకా మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీకుగా ఈ ప్రపంచం నుంచి ఒక్కసారిగా మాయం కావాలని? లేక బ్రతికే ఉన్నా మాయం కావాలనుకున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి. సాధారణ సెలబ్రిటీస్ కాదు, బిలియనీర్లు కూడా ఇలానే చేస్తే వాళ్ళు నిజంగా చనిపోయారా? లేక ఫేక్ డెత్ క్రియేట్ చేసి ఎక్కడో దూరంగా జీవిస్తున్నారా? తర్వాత వాళ్ళు ఏమి చేసి ఉండొచ్చు? లేక మన కళ్ళ ముందే కొత్త రూపంలో బతుకుతున్నారా? ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఎలా జీవిస్తారు? ఎలా తమ ఎంపైర్ ని బయటికి తెలియకుండా మేనేజ్ చేస్తారు? మరి మనం ఎందుకు వాళ్ళను మళ్ళీ ఎప్పుడూ చూడం? ఇవే ప్రశ్నలు మనం ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం నిజంగా మాయమైన బిలియనీర్ల గురించి కాదు, కానీ అలా మాయమైతే ఏమవుతుందో అని ఒక ఆసక్తికరమైన ఇమేజినేటివ్ డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన ఇమేజినరీ థియరీస్ అండ్ పాసిబిలిటీస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో అదృశ్యం అవ్వడం అంటే అంతం కాదు, ఒక కొత్త జీవితం మొదలు. బిలియనియర్ గా బతకడం అంటే లగ్జరీ కాదు, ఒక ఇన్విజిబుల్ ప్రిజన్. మీ దగ్గర బిలియన్స్ ఉన్నాయి అంటే మీ డెసిషన్స్ పొలిటికల్ అవుతుంది, మీ ఫ్యామిలీ టార్గెట్ అవుతుంది, మీ లైఫ్ పబ్లిక్ అయిపోతుంది. అందుకే చాలా మంది కోటీశ్వరులు సీక్రెట్ గా ప్లాన్ బి పెట్టుకుంటారు. న్యూ పాస్పోర్ట్, ఆల్టర్నేట్ ఐడెంటిటీ, ప్రైవేట్ ఐలాండ్ రెసిడెన్సీ. ఇవి నార్మల్ మనుషుల లగ్జరీ కాదు, వాళ్ళకు ఇది ఇన్సూరెన్స్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అసలు ఎందుకు వాళ్ళు వ్యానిష్ అవుతున్నారు? ఈ ప్రశ్నకి సమాధానం అంత సింపుల్ కాదు. కొంతమందికి ఇది మనీ ప్రొటెక్షన్ గురించి, వాళ్ళ వద్ద ఉన్న ఆఫ్‌షోర్ అకౌంట్స్, క్రిప్టో కీస్ అన్నీ సెక్యూర్ చేయడానికి. ఎందుకంటే డబ్బు ఉన్న చోట ప్రమాదం ఎక్కువ. మరికొందరికి గవర్నమెంట్స్ ఇంకా ఎనిమీస్ నుంచి తప్పించుకోవడానికి ఇదే వాళ్ళకు ఒక సేఫెస్ట్ మూవ్ అనుకుంటే. మరొక రీజన్ న్యూ లైఫ్. పేరుకి బిలియనియర్ అయినా మనసులో మాత్రం సింపుల్ లైఫ్ కోరుకునే వాళ్ళే. ఫేమ్, ప్రెజర్, ఫియర్ ఇవన్నీ దూరం పెట్టి ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం కోసం వాళ్ళు డిసపియర్ అవుతారు. అంటే ఇది ఎస్కేప్ కాదు, ఒక రీబర్త్. కొత్త జీవితం వైపు ఒక రహస్య అడుగు. కొన్ని డెత్స్ రియల్ కావచ్చు, కానీ కొన్ని డిసపియరెన్స్ ప్లానెట్ కావచ్చు. నెక్స్ట్ టైం మీరు న్యూస్ లో బిలియనియర్ డైడ్ ఇన్ యాక్సిడెంట్ అని వింటే ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మనం తెలుసుకుందాం వాళ్ళు ఎవరు, ఎందుకు డిసపియర్ అయ్యారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మరణం కూడా ఇప్పుడు ఒక బిజినెస్ స్ట్రాటజీ అయిపోయింది. కొన్ని మ్యాప్స్ లో కనిపించని ఐలాండ్స్ ఉంటాయి, కానీ ఆ ఐలాండ్స్ లో ఎవరుంటారో తెలుసా? అక్కడే మొదలవుతుంది మన మొదటి థియరీ. ద ఐలాండ్ విత్ నో నేమ్. సౌత్ పసిఫిక్ ఓషన్ మధ్యలో ఉన్న ఒక ఐలాండ్ ఉంది, పేరు కూడా లేని ఐలాండ్. శాటిలైట్ మ్యాప్స్ లో బ్లర్ గా మాత్రమే కనిపిస్తుంది. బయటికి అది ప్రైవేట్ రీసెర్చ్ ప్రాపర్టీ అని అంటారు, కానీ ఇన్సైడర్స్ చెబుతున్నది వేరే కదా. అక్కడ నలుగురు రిటైర్డ్ బిలియనియర్స్ ఉంటారని, ఆ ఐలాండ్ లోకి ఎవరిని అనుమతించరు. డ్రోన్స్ దగ్గరికి వెళ్తే వెంటనే సిగ్నల్ జామ్ అవుతుంది, శాటిలైట్ కనెక్షన్స్ కూడా బ్లాక్ అవుతాయి, ఇంటర్నెట్ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. ఒక అనానిమస్ పైలట్ చెప్తాడు అక్కడ 5 లగ్జరీ విల్లాస్, 3 హెలిప్యాడ్స్ మరియు ఒక అండర్ వాటర్ డేటా బంకర్ ఉంది. అంటే వాళ్ళు ప్రపంచం నుంచి డిస్అపియర్ అయి ఇప్పుడు డిజిటల్ గోస్ట్ లా జీవిస్తున్నారు. కానీ ఇది ఒక ఐలాండ్ కథ మాత్రమే కాదు, ఇలాంటి రహస్య ఐలాండ్స్ ఇంకా ఉన్నాయి. ద ఐలాండ్ బాట్ ఫర్ ఫ్రీడమ్. ఒక చిన్న ఐలాండ్ ని ఒక అన్నోన్ ఆర్గనైజేషన్ కొనుగోలు చేసింది. ఆ ఐలాండ్ పేరు ప్రాజెక్ట్ అట్లాంటిస్. వారి లక్ష్యం ఒకటే, ప్రపంచంలోని ప్రభుత్వాలపై నమ్మకం లేని ధనవంతుల కోసం కొత్త దేశం క్రియేట్ చేయడం. వాళ్ళు చెప్పిన మాట, గవర్నమెంట్స్ ఆర్ టెంపరరీ కానీ ఫ్రీడమ్ శాశ్వతం. ఈ ప్రాజెక్ట్ లో భాగమైన వాళ్ళు చాలా మంది సంవత్సరాల క్రితమే చనిపోయినట్లు వార్తల్లో వచ్చిన బిలియనియర్సే. అంటే వారు ఐడెంటిటీస్ అఫీషియల్ గా డెడ్, కానీ వారు ఇంకా జీవిస్తున్నారు సముద్ర మధ్యలో తమ సొంత చట్టాలతో, తమ సొంత ప్రపంచంలో. అందుకే ఇవన్నీ చాలా మంది ఒక కాన్స్పిరసీ థియరీస్ అంటారు. డెత్ ఈజ్ నాట్ ద ఎండ్, డెత్ ఈజ్ ద డోర్ టు దే ఫ్రీడమ్. ఇలాంటి ఐలాండ్స్ లో రూల్స్ ఉండవు, నో టాక్సెస్, నో వీసాస్, నో మీడియా. ప్రతి ఒక్కరూ తమకిష్టమైన విధంగా జీవిస్తారు. ఇకపోతే ద బిలియనియర్స్ హూ లెఫ్ట్ ఎవ్రీథింగ్ బిహైండ్. ఒక అమెరికన్ బిలియనియర్ తన లైఫ్ పబ్లిక్ గా చాలా ఎక్స్పోజ్ అయ్యింది. లా సూట్స్, స్కాండల్స్, థ్రెట్స్ ఎదుర్కొన్నాడు. ఒక రోజు
ఒకరోజు అతను మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకొని అన్నాడు, సమ్ టైమ్స్ ద ఓన్లీ వే టు లివ్ ఈస్ టు డై ఫస్ట్ అని. ఆ మాటలు చెప్పిన నెల రోజులకు అతని ప్రైవేట్ ప్లేన్ సముద్రంలో క్రాష్ అయింది. బాడీ కనబడలేదు. కేస్ క్లోజ్ అయ్యింది. కానీ 5 సంవత్సరాల తర్వాత ఒక ఫ్రెంచ్ ఐలాండ్ లో అనానిమస్ డోనర్ గా అతని గురించి తెలిసింది. ఇప్పుడు అతను అక్కడ లోకల్ స్కూల్ కి ఫండ్ ఇస్తూ సాధారణ ఫిషర్ మ్యాన్ తో సింపుల్ గా జీవిస్తున్నాడట. అతన్ని చూసిన వాళ్ళు ఒక మాట అంటారు, పీస్ఫుల్ బట్ నాట్ ఆర్డినరీ. ఇలాంటి డిసపేరెన్స్ వెనుక ఇంకో నిజం ఉంది. వాళ్ళు కనబడకపోయినా వారి మనీ ఫ్లో మాత్రం ఎప్పుడూ ఆగదు. ఇవాళ చాలా బిలియనియర్స్ డిస్అపియర్ అవడానికి మెయిన్ రీజన్స్ క్రిప్టో అండ్ ఆఫ్ షోర్ సిస్టమ్స్. క్రిప్టో అంటే అనానిమస్ వరల్డ్, వ్యాలెట్స్ ఇన్విజిబుల్, ట్రాన్సాక్షన్స్ అన్ట్రేసబుల్. వాళ్ళు తమ వెల్త్ ని డిజిటల్ ఫామ్ లో కన్వర్ట్ చేసి ఈ ప్రపంచం నుండి మాయమవుతారు. కొంతమంది ప్రైవేట్ సబ్మెరైన్స్ ద్వారా ట్రావెల్ చేస్తారు. కొంతమంది ఐడెంటిటీ స్వాప్ ప్రోగ్రామ్స్ వాడుతారు. ఐడెంటిటీ స్వాప్ ప్రోగ్రామ్స్ అంటే ముఖం, వాయిస్, స్టైల్ అన్నీ మార్చే ఒక సాఫ్ట్వేర్ లాంటిది. ఇది గుడ్ థ్రిల్లింగ్ స్టోరీలా అనిపించినా ఇది ఒక మోడర్న్ ఎస్కేప్ ప్లాన్. మరి ఈ కొత్త ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసా? అక్కడి రూల్స్ మన రూల్స్ ఒకటి కావు. ఈ బిలియనియర్స్ చనిపోయిన తర్వాత కూడా ప్రపంచాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ఒకప్పుడు వాళ్ళు బ్రతికే ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు చనిపోయారు అంటారు. కానీ వాళ్ళ పవర్ ఇంకా మన చుట్టూ ఉంది. డెత్ అంటే ఎండ్ కాదు. కొన్ని మంది బిలియనియర్లు చనిపోయినా కూడా వరల్డ్ సిస్టమ్ కంట్రోల్ చేస్తున్నారు. ఎలా కంట్రోల్ చేస్తున్నారో కూడా డిస్కస్ చేద్దాం. అదే ద హిడెన్ లెగసీ లూప్. వాళ్ళు మాయమయ్యారు అనుకుంటాం, కానీ నిజంగా మాయమయ్యారా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, ఇన్ఫ్లుయెన్స్, కనెక్షన్స్ అంత తేలికగా మాయమవుతాయా? అదే అసలైన లెగసీ లూప్. వాళ్ళు ఫిజికలీ కనిపించకపోయినా వారి ఐడియాస్, డెసిజన్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు వెనక వదిలింది కేవలం వెల్త్ కాదు, ఒక హిడెన్ నెట్వర్క్. ఇది మన కళ్ళకు కనిపించదు, కానీ ప్రపంచంలో ప్రతి పెద్ద నిర్ణయానికి దారి తీస్తుంది. కొంతమంది సిఇఓస్, ఇన్వెస్టర్స్, పొలిటీషియన్స్ కూడా ఆ నెట్వర్క్ ఇన్ఫ్లుయెన్స్ లోనే డిసిజన్స్ తీసుకుంటారు అని అంటారు. అంటే వాళ్ళు లేరు అనిపించినా వారి పవర్ ఇంకా ఈ ప్రపంచంలోనే సైలెంట్ గా పనిచేస్తుంది. ఇదే లెగసీ లూప్. ఎప్పుడో మాయమైన వాళ్ళు ఇంకా మన ఫ్యూచర్ ని డిజైన్ చేస్తున్నారని మనకు తెలియకపోవడమే ఒక పెద్ద వింత. కొన్ని కంపెనీలు వాళ్ళ ఫౌండర్ చనిపోయినా కూడా ఇంకా పనిచేస్తూనే ఉంటాయి. బోర్డు మెంబర్స్ ఎక్కడో దూరపు ఐలాండ్ నుంచి రహస్యంగా ఆర్డర్స్ ఇస్తుంటారు. ప్రైవేట్ ఈమెయిల్స్, ప్రాక్సీ సర్వర్స్, ఎన్క్రిప్టెడ్ కాల్స్ అన్ని గోప్యంగా నిశ్శబ్దంగా జరుగుతాయి. ఒక్కసారి ఒక కంపెనీ ఫౌండర్ చనిపోయారని వార్తలు వచ్చాయి, కానీ ఇయర్స్ తర్వాత కూడా అదే కంపెనీ నుండి ఈమెయిల్స్ పంపబడ్డాయి. ఇన్వెస్టిగేషన్స్ చెప్పినది ఏమిటంటే ఆ లాగిన్స్ ఒక అన్నోన్ ఓషన్ నెట్వర్క్ నుండి వచ్చాయని. అంటే వాళ్ళు నిజంగా చనిపోయారా లేక గోప్యంగా జీవిస్తున్నారా? ఇక ఇంకో షాకింగ్ యాంగిల్, చాలా బిలియనర్లు చనిపోయిన తర్వాత కూడా మీడియా వాళ్ళ పేర్లు ప్రస్తావించడానికి భయపడతారు. అది గౌరవం వల్ల కాదు, భయం వల్ల. ఎందుకంటే వాళ్ళ కంపెనీస్, గవర్నమెంట్స్, బ్యాంక్స్ ఇప్పటికీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. వాళ్ళు వీడియో కాల్స్ లో కనిపించరు, వాయిస్ చేంజర్స్ వాడతారు, ఫేక్ ఐడెంటిటీస్ తో జీవిస్తారు. ప్రపంచం ముందు వారు చనిపోయారు, కానీ ఇన్సైడర్ గా వారు ఇంకా డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇది ఒక ఇన్విజిబుల్ నెట్వర్క్ ఆఫ్ డెడ్ అలైవ్ మెన్. వాళ్ళు మాట్లాడరు, కనిపించరు, ఇంకా సీక్రెట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారు. ఒక బిలియనియర్ ఫేక్ డెత్ క్రియేట్ చేసిన తర్వాత తన డబ్బు ఎవరికీ కనిపించకుండా పెట్టుబడి పెడతాడు. చిన్న చిన్న ఫేక్ కంపెనీస్, సీక్రెట్ క్రిప్టో వ్యాలెట్స్, ఆఫ్ షోర్ అకౌంట్స్ ద్వారా డబ్బు క్వైట్లీ మూవ్ చేస్తాడు. ఆ వ్యవహారం గురించి చాలా కొద్ది మందికే తెలుస్తుంది. ట్రస్టెడ్ టెక్ ఎక్స్పర్ట్స్, లాయర్స్ మరియు లాయల్ టీమ్ కి మాత్రమే. కానీ డెసిజన్స్ మాత్రం ఆయన ముందే సెట్ చేసిన అల్గోరిథమ్స్ తీసుకుంటాయి. అంటే ఆయన లేకపోయినా ఆయన సిస్టమ్స్ ఇంకా పనిచేస్తూనే ఉంటాయి. ఈ సీక్రెట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఆయన మార్కెట్స్, మీడియా, ఈవెన్ మన ఒపీనియన్స్ మీద కూడా కంట్రోల్ చూపుతాడు. బయటికి చనిపోయినట్టు కనిపిస్తాడు, కానీ నిజంగా చూస్తే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ప్రపంచాన్ని నడిపిస్తూనే ఉంటుంది. వాళ్ళు చనిపోయారని అనుకుంటాం, కానీ వాళ్ళ బిజినెస్ ఇంకా రన్ అవుతూనే ఉంటాయి. అందుకే బిజినెస్ ఎక్స్పర్ట్స్ తరచుగా ఒక విషయం చెబుతూ ఉంటారు, డెత్ ఈజ్ నో లాంగర్ ది ఎండ్, ఇట్స్ జస్ట్ ఏ ట్రాన్స్ఫర్ టు ఏ న్యూ వే ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మరియు ఇప్పుడు వాళ్ళను ఒక కొత్త పేరుతో పిలుస్తున్నారు, ద గోస్ట్ సిఇఓస్. మరి వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు? దీని వెనుక ఉన్న నిజమైన ఎజెండా ఏమిటి? ఈ గోస్ట్ బిలియనియర్స్ కి గోల్ ఏమిటి? రివెంజ్ కాదు, గ్రీడ్ కాదు, వాళ్ళు చనిపోయినట్లు చూపించే బియాండ్ లా. వాళ్ళ ప్రభావం క్రిప్టో మార్కెట్స్, ఏఐ డెవలప్మెంట్, ఇంకా మీడియా అల్గోరిథమ్స్ లో కూడా ఉంటుంది. ఒక ట్వీట్, ఒక లీక్ వచ్చినా ప్రపంచం ఆర్థిక వ్యవస్థనే షేక్ చేస్తుంది. కానీ వాళ్ళు ఎక్కడా కనిపించరు. అదే వాళ్ళు అసలైన పవర్. మనకు కనిపించిన వాళ్ళు మన భవిష్యత్తును రాస్తున్నారు. ప్రతి డిస్అపియరెన్స్ వెనుక ఒక మెసేజ్ ఉంది, ఫ్రీడమ్ ఫ్రమ్ సిస్టమ్స్. వాళ్ళు మన సొసైటీ రూల్స్ నుండి బయటపడిపోయి తమ సొంత రూల్స్ పెట్టుకుని తమకంటూ ఒక డిజిటల్ సివిలైజేషన్ ను నిర్మించుకుంటున్నారు. మనం సోషల్ మీడియాలో పోస్ట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడో దాక్కుని ఎంటైర్ వరల్డ్ ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఇదే మోడర్న్ రిన్క్రినేషన్. ఫిజికల్
బాడీని వదిలి డిజిటల్ సోల్‌గా జీవించడం. తర్వాత చూడబోయేది వాళ్ళు ఎలా మన జీవితాల్లో ఎఫెక్ట్ చేస్తున్నారు. ఇలా డిసపియరెన్స్ వెనుక ఉన్న మీనింగ్ మనం చూసాం. కానీ అసలు ప్రశ్న, వాళ్ళు ఇప్పటికీ మన ప్రపంచంపై ప్రభావం చూపుతున్నారు. కోటీశ్వరులు రహస్య నెట్వర్క్, వారు ఇంకా ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నారు? మనం చూస్తున్న ఈ ప్రపంచం మనకు అన్‌ఇమేజినబుల్ గా అనిపిస్తుంది. కానీ నిర్ణయాలు తీసుకునేవారు మనం అనుకునే లీడర్స్ కాదు. అదే ఇన్విజిబుల్ బిలియనియర్స్. వాళ్ళు బయటికి కనిపించరు. కానీ నిజానికి ఇప్పటికీ మనల్ని రూల్ చేస్తున్నారు. మనం కొన్ని సందర్భంలో అనుకుంటాం బిలియనియర్లు చనిపోయాక వాళ్ళ సామ్రాజ్యం కూడా చనిపోతుందని. కానీ నిజం ఏమిటంటే వాళ్ళ సామ్రాజ్యాలు ఇప్పుడు మరో రూపంలో జీవిస్తున్నాయి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ కంట్రోల్ ఇంకా ఈ ప్రపంచంపై ప్రభావం చూపుతున్నాయి. ఇదంతా బిలియనియర్స్ నెట్వర్క్ అనే ఒక హిడెన్ పవర్ వల్లనే. ఈ నెట్వర్క్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మార్పులు తీసుకువస్తుంది. కొత్త డబ్బు మార్గాలు క్రియేట్ చేస్తుంది. కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తుంది. ఒక గవర్నమెంట్ డెసిజన్స్ పై కూడా ప్రభావం చూపుతోంది. ప్రపంచం ముందుకు సాగడం కూడా వాళ్ళ విజన్ వల్లే. కానీ ఇదే పవర్ సరిగ్గా వాడితే ప్రోగ్రెస్, తప్పుగా వాడితే డిస్ట్రక్షన్. మనం చూస్తున్న ప్రపంచం మనం అనుకునే దానికంటే చాలా డీప్ గా ఉంది. కొందరు కనిపించకపోవడం అనేది నిజానికి అంతం కాదు. అది ఒక కొత్త ఆరంభం. వాళ్ళు మన కళ్ళకి కనిపించరు. కానీ మన డెసిజన్స్, మన ఎకనామీ, మన ఫ్యూచర్ పైన వాళ్ళు బిల్డ్ చేసిన ఎంపైర్ ఎఫెక్ట్ మనపై ఎప్పటికీ ఉంటుంది. డబ్బు, పవర్, ఫేమ్ ఇవన్నీ తాత్కాలికం. కానీ ఇన్విజిబిలిటీ అది శాశ్వతం కావచ్చు. వాళ్ళు చనిపోయి ఉండొచ్చు లేదా మన మధ్య మరో రూపంలో బ్రతుకుండొచ్చు. మనం ఒక విషయం మాత్రం గుర్తించుకోవాలి. మాయమవ్వడం అంటే అంతం కాదు. అది ఒక కొత్త జీవితంకి మొదలు. ఈ ఆలోచన మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఎన్నో రహస్య ప్రపంచాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. వచ్చే వీడియోలో ఆ రహస్య ప్రపంచంలో మనమందరం కలుద్దాం. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లోని ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్ యూ.